జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ చూడండి ఒకసారి మరి ఇంత దారుణం అంటే ఆయన మైనార్టీల కంట 5% రిజర్వేషన్లు అంట సరే ఈ రిజర్వేషన్లు దేనికోసం చెప్పినారు ఏ రాష్ట్రంలో చెప్పినారు దీని కథ ఏంది దీని వ్యవహారం ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా నిజంగా ఈ న్యూస్ విన్న తర్వాత నా రక్తం అయితే ఉడికిపోతుంది అంటే అసలు ఏం చెప్పాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు మన దేశంలో సంపాదించేది ఒకడు దాన్ని ఫ్రీగా దొబ్బుకు తినేది ఇంకొకడు ఈ దేశంలో హిందువులు కష్టపడి తమ రక్తాన్ని చెమటగా చిందించి రాత్రి మొగులు పనిచేసి కట్టేటటువంటి పన్నులతోనే ఈ దేశం నడుస్తుంది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కానీ వచ్చే బాధ ఏమిలే నేను చెప్పేది అయితే వాస్తవం ఏమే అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళలో ఎంతమంది హిందువులు ఉంటారో ఇతరులు ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి మీకే అర్థమైపోతుంది ఫుల్ క్లారిటీ వస్తుంది ఒకవేళ వాళ్ళలో కూడా కొంతమంది ట్యాక్సులు కట్టినా కూడా ఏది బాధ్యతాయుతంగా కట్టినా కూడా ఆయా వర్గాలకు ఇచ్చే ఉచిత పథకాల ద్వారా పోయేదే ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు కట్టేదానికంటే పోయేదే ఎక్కువగా ఉంటుంది అంటే హిందువులు కష్టపడి ఈ దేశాన్ని నడిపించడమే కాకుండా మన దేశంలో ఉండేటటువంటి దేశ వ్యతిరేక శక్తులను హిందూ వ్యతిరేక శక్తులను కూడా పోషించాల్సి వస్తుంది నేను ఈ మాట ఎందుకంటున్నానంటే కొంతమంది ఏమంటారు పాకిస్తాన్కి జిందాబాలు కొడతారు వాళ్ళకు భారతదేశం కంటే ఈ మత పిచ్చితో పాకిస్తాన్ అంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఇంకొంతమంది చూడబోతేనేమో పాకిస్తాన్ సంకలనం లాగుతారు ఇంకొంతమంది చూడబోతేనేమో అసలు మాకు ఈ సంబంధమే లేదు మా దేశాలు ఆడ ఉన్నాయి బయట ఉన్నాయి వాళ్ళు అబ్బా ఓయమ్మ ఎన్ని అభ్యుదయ దేశాలు వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు డెవలప్మెంట్ లో వాళ్ళు దూసుకొని పోతారు భారతదేశం ఏమన్నది తొక్క చిత్తు అని చెప్పేసి వాళ్ళకి బుద్ధి పెట్టేట్టు వాళ్ళు ఫీల్ అయిపోతా ఉంటారు అది పరిస్థితి అందుకని చెప్పేసి వాళ్ళను ఆ విధంగా పోల్చాల్సి వచ్చిందనమాట సరే ఉచిత పథకాలు పొందే వాళ్ళ లిస్టు తీస్తే ఇవన్నీ కూడా ప్రజలు క్లియర్గా అర్థమైపోతాయి ఎవరు ఏం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఎవరు ప్రభుత్వ పథకాలను ఉచిత సౌకర్యాలను ఎక్కువగా అనుభవిస్తారనేది ఈ లోకానికి అంతటికి కూడా తెలిసిపోతుంది మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పేసి ఒక స్కీమ్ ద్వారా ఈ డబ్బులన్నీ విడుదల చేసింది ఒకరుండే వాళ్ళకేమో 13,000 అంట ఇద్దరుండే వాళ్ళకేమో 26,000 అంట కానీ కొన్ని కుటుంబాల్లో 4 పిల్లలు ఉన్నారు 5 మంది పిల్లలు ఉన్నారు అంతకంటే ఎక్కువ ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళకి ఎంత డబ్బులు పోతా ఉంటుంది నిజంగా గుండెల మీద చేసుకుని ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఈ 4 పిల్లవాళ్ళు ఉండేవాళ్ళు 5 మంది పిల్లవాళ్ళు ఉండేవాళ్ళు 10 మంది 12 మంది పిల్లవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఏ పార్టీకి ఓటేసి ఉంటారు ఎందుకంటే ఈసారి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3 కలిసి పోటీ చేశాయి మరి ఇలాంటి వాళ్ళంతా కూడా ఎవరికి ఓటేసి ఉంటారు బీజేపీ యువతలు ఉన్నది కాబట్టి వీళ్ళు బీజేపీ ఓటేసి ఉంటారంటారా తెలుగుదేశానికి ఓటేసి ఉంటారా ఏసిగా కొండరు అవునా కాదా అది విషయం అయితే కానీ డబ్బులు మాత్రం ఊరికే దొబ్బుతారు అది సరే నా అంచనా ప్రకారం ఈ దేశంలో ఒక ఉచిత పథకం అమల్లో ఉంటే ఆ ఉచిత పథకాన్ని పొందే ప్రతి 100 మందిలో 30% మంది హిందువులు ఉంటారు మిగిలిన 70% మంది దేశ వ్యతిరేకులు అదేవిధంగా హిందూ వ్యతిరేకులే ఉంటారు సరే ఈ విషయాలన్నీ కూడా మన సన్నాసులకు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు తెలుసుకుని ఏం చేస్తాంలేనే ఒక నిర్లక్ష్యంతో బాధ్యత లేకుండా ఉంటారు ఎప్పుడైనా కూడా మనలాంటి వాళ్ళు ఏదైనా చెప్పేదానికి ప్రయత్నం చేస్తే మనల్ని మతోన్మాదులుగా మన తిక్క సన్నాసులే చూస్తూ ఉంటారు ఇంకేం చెప్పాలి ఇంకా కానీ మనం ఏం కోల్పోతున్నామో కనీసం మన అవసరాలకైనా ఈ సెక్యులర్ ప్రభుత్వాలు తీరుస్తున్నాయా అన్న విషయాలను ఏ ఒక్క హిందూ కూడా ఆలోచించడం వల్ల క్లారిటీ ఉందా మీకు ఏదైనా క్లారిటీ వస్తుందా అందుకు ఉదాహరణ కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి మీకు కూడా తెలిసిందే ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనడం కంటే నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంకా చాలా బాగుంటుందేమో దానికి కారణం కూడా ఉండదు మొన్న ఈ మధ్యన ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక పనికిమాలినటువంటి ఒక చెత్త బడ్జెట్లో ఈ ముస్లింలకు ప్రత్యేకంగా 7 పథకాలను ప్రవేశపెట్టినారు ఎవరు నొచ్చుకోబల్లా మీరే ఆలోచించండి ఇప్పుడు ఈ దేశంలో చట్టాల సమానం ప్రజలంతా ఒకటే అది ఒకటే ఇది ఒకటే అని చెప్పి చెప్పుకోవడానికి కాదు కదా కనీసం సరే నేను చెప్పేది ఒకసారి వినండి నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను మీకే క్లారిటీ వస్తుంది సరే మీకు ఒక ఉదాహరణ చెప్తా ముస్లిం అమ్మాయిల ఆత్మరక్షణ కొరకు వాళ్ళకు ప్రత్యేకంగా కరాటే నేర్పించేందుకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు అర్థమైందా ఈ కోచింగ్ సెంటర్లలో కేవలం ముస్లిం అమ్మాయిలకు మాత్రమే శిక్షణ ఇస్తారనమాట మరి హిందూ అమ్మాయిల పరిస్థితి ఏంది అంటే హిందూ అమ్మాయిలు మనుషులు కాదా వాళ్ళకి మానాలు ఉండవా ప్రాణాలు ఉండవా లేకపోతే వాళ్ళ హక్కులు లేవా అసలు ఈ దేశానికి భోజనం పెడతాందే హిందువులు కదా మరి హిందువుల పైన ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ఎందుకంటే హిందువుల్లో ఐకమత్యం లేదు ఏమే మన కుటుంబం మన కులం మనూరు మన పాడి మన దేనం అని చెప్పేసి వీళ్ళ పెండాకుడు బెట్ట ఎంతసేపటికి వీళ్ళు దాంట్లో పడి సత్సావనే సరిపోతా ఉంటుంది నిన్న లోకేష్ గురించి నారా లోకేష్ గురించి ఒక చిన్న షార్ట్ ఒకటి చేసిన ఎగ్జాంపుల్ చెప్తా ఏమే ఆయన వచ్చేసి పోయిన నెల కుటుంబ సమేతంగా పోయి మోడీ గారిని కలిసి వచ్చారు అయితే నా జీవితంలో జరిగినటువంటి కొన్ని కీలక మలుపుల్లో నేను మోడీ గారిని కలవడం కూడా నాకు అదొక టర్నింగ్ పాయింట్ మనిషి అనేవాడు ఎలా ఉండాలా రాజకీయంగా ఎదగడానికి ఎలాంటి విలువలు కట్టుబడి ఉండాలా
మన ప్రజలతో ఏ విధంగా కలిసిమెలిసి ప్రయాణించాలనేది ఆయన నాకు చెప్పినాడు. అది నా జీవితానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మాట్లాడినాడు. అదే నేను స్టార్ట్ చేసిన. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, నరేంద్ర మోడీ గారిని లోకేష్ కలవడమే కాదు, ఈయనకు ఒక మంచి దిశానిర్దేశం చేసినాడు. ఇప్పుడు గురువులు ఉన్నారు, శిష్యులు ఏదో తప్పులు చేస్తూ ఉంటారు, నాయనా నువ్వు ఇటు నడవమని చెప్పి చెప్తారు. లేకపోతే మన శ్రేయోభిలాషులే ఉంటారు, లేకపోతే మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక మంచి చెడు చెప్తారు. దాని గురించి మాట్లాడడం తప్ప కొంతమంది ముండా కొడుకులు కామెంట్లు పెట్టినారు, నేమనుకున్నాము నువ్వు ఇన్ని రోజులు చెప్తా ఉంటేను నువ్వంతా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు ఒకడంటే, ఇంకొకటి వచ్చేసి నువ్వు డబ్బులు కమ్ముడు పోయినావు అని చెప్పి ఇంకొకడంటే, నీదేమైనా కమ్మకొలమా అని ఒకడంటే, గలీజ్ ముండా కొడకల్లారా పేరుకేమో జై హింద్ అంటారు, జై శ్రీరామ్ అంటారు, మళ్ళీ ఇట్లాంటి కుల రొచ్చులో కుల పార్టీలు ముసుగులో పడి ఈ మాట జచ్చా ఉంటారా? మీకంటే ఆ బురదలో బలే పందుల మేలు కదరా దరిద్ర ముండా కొడకల్లారా మీకంటేనా? మీ బతుకు జాడా. పేరుకేమో జై శ్రీరామ్ అంటారు, ఎవడైతే హిందువులకు బొక్క పెడతా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసినో లేదో ఏమే, నేను ఎవడు తప్పు చేసినా కానీ నేను దొబ్బు వదిలి పెడతా ఉంటా. నాకు ఓడని ఈడని ఏం నాకు తేడా ఏం లేదు. మొన్న నేను రీసెంట్ గా ఒకటి చెప్తున్నా, నిన్నగాక మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోశాలలు కట్టేదానికి అధికారులకు దిశానిర్దేశం చేసినాడు, వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాను. అది కూడా నేను చెప్పిన, దాన్ని కూడా నేను స్వాగతించాను. మరి రేవంత్ రెడ్డి గారిది భారతీయ జనతా పార్టీ కాదే, కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన. మరి నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇంక మీకంటే నేను చెప్పినా కదా బురదలో బొల్లే పందుల మేలు మీ బతుకల కంటే. ఎప్పుడు ఇప్పటికీ మీ బతుకులు చేయడా, ఇప్పటికీ కులంలోను ఈ రొచ్చులోను ఎంతసేపటికి స్వార్థంలోను ఈ కుటుంబ పార్టీలో మోజులో పడి బతుకుతున్నారంటే మీ బతుకంటే మీకంటే పాకిస్తాన్ వాళ్ళు మీరు రా పొరంబొక్కకుండా అక్కడకలారా మీది ఒక బతుకంటరా. ఇంకెప్పుడు రా స్వామి మారుతారో, పైకేమో నేను హిందుత్వవాదినే అనేది, వీడి మనసులో ఏమో ఏదో కులపిచ్చి పార్టీతోనో లేకపోతే కుటుంబ పార్టీతోనో వీడికి వ్యామోహం ఉంటుంది, వీడు పోయి ఆ ఎలక్షన్ రోజు పోయి దానికి ఓటేస్తాడు. ఇంక ఇన్ని రోజులు వీడు చెప్పిన ఇన్న నంగ వ్యాపారాలు వీడి శుద్ధ పుస్తకబుర్లు ఈ దేంట్లో పెట్టుకునేదానికి ఇంకా ఏడ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పుస్తకాల కబుర్లు అన్నీ అంటాలే. చెప్పేదే కాదు చేసే దాంట్లో కూడా ఉండాలి. చెనిపున్నా కొడకలారా, మీ అటటాళ్ళ గురించి తలుచుకుంటేనే అసహ్యం వచ్చేది. మీ అటటాళ్ళ వల్లే ఈ దేశానికి దరిద్రం పట్టింది. సెక్యులర్ల కంటే డేంజర్ మీరు. వాళ్ళన్నా నయం, వాళ్ళు ఓపెన్గా ఉంటారు. మీరేమో పైకి హిందుత్వాదులు అని చెప్పేసి మేము దేశభక్తులము మేము జాతివాదులు అని చెప్పి ముసుకేసుకొని ఇట్లాంటి లంగాలు ఎత్తుకో వ్యాపారాలను చేస్తూ ఉంటారు. సినిముండా కొడకలారా మీరంతాను, మీ వల్ల ఈ దేశానికి ప్రమాదం. దరిద్రం ముండా కొడకలారా మీ బతుకు జాడ. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ సెక్యులర్ పేరు చెప్పుకొని ఓట్లు అడుకుంటున్నటువంటి ఈ సూడో సెక్యులర్లకు ఇదంతా కూడా ఘోరంగా మారిపోయింది. ఏమే ఇంక మనోళ్ళు మారి ఉంటే ఇంక వాళ్ళు ఇంక అట్టగా ఇంక ఎట్ట చేస్తారో ఆ ధైర్యంతోనే ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకునింది. అది ఏందయ్యా అంటే, కేంద్రంలో ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలందరికీ కూడా ఉచితంగా ఇల్లు కట్టించిస్తుంది. దానినే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటారు. అయితే కర్ణాటకలో ఈ పథకం పేరు మార్చి ఈ పథకం ద్వారా కట్టే ఇళ్లలో 15% ఇళ్లను మైనార్టీలకు కేటాయిస్తా ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ ఒక నికృష్ట నిర్ణయం అయితే తీసుకునింది. అంటే 10% వాళ్ళకి ఇచ్చే మిగతా ఉండేవాళ్ళంతా మనుషులు కదా. అంటే పైకి మైనార్టీలు అని చెబుతున్నప్పటికీ కూడా ఈ 15% ఇళ్ళన్నింటినీ ముస్లింలకే ఇస్తారు, దాంట్లో డౌటేలే. ఇక మిగిలిన ఇళ్లలో మతం మారిపోయి ఏది ఎస్సీ ఎస్టీలుగా ఏది ముసుగులు వేసుకొని కొనసాగుతా మతం మారిపోయింటారు కదా, ఎవరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఇంకా వాళ్ళకు కొన్ని ఇస్తారనమాట. ఇక ఎన్నిళ్ళు అసలు చేసినటువంటి హిందువులు మిగులుతాయి, ఎన్నిళ్ళు అసలు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సోదరుల కుటుంబాలకు మిగులుతాయి. అర్థమవుతుందా? పోనీ ఆ ఇళ్ళైనా కూడా హిందువులకి ఇచ్చారంటే అది కూడా వచ్చినప్పటికి నమ్మకం. అది పరిస్థితి. అంటే హిందువులకు న్యాయంగా దక్కాల్సినటువంటి ఇళ్లను కూడా హిందువులకు కాకుండా పనికిమాలినటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చి మన వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, మన హిందువులు కడుపు కొడతారు. మీకు అనిపిస్తుందా లేదా? మా రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత పోతాదని చెప్పి చెప్తా ఉంటారు కదా, ఏది ట్యాక్సుల రూపంలో జీఎస్టీ రూపంలో ఇదంతా కూడా. కానీ అసలు మనం అడగాల్సింది ఈ దేశంలో ఈ దేశ సంపద సృష్టిలో హిందువుల వాటా ఎంత, హిందూయేతరుల వాటా ఎంత, ఈ దేశ బడ్జెట్లో ఏ మతస్థుల వాటా ఎంత అనేది తేల్చిపారేయాలి. అప్పుడే మన సన్నాసులకు కనువిప్పు అనేది కలుగుతుంది. లేదంటే కనీసం మనకు సపోర్ట్గా ఉండే పార్టీకి ఓటేసినా చాలు, వాళ్ళన్నా చూసుకుంటారు. ఏది లేకుండా ఈ లంగా మాటలు డెకాయిట్ మాటలు ఎందుకులే ఇట్లా మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే నాశనం అయిపోయేది మనమే. మన వాళ్ళకు ఓటేయడానికి పోవడం కూడా ఒళ్ళు బద్ధకం ఇప్పుడు నా కొడకలకు. ఆ రోజు కూడా పోయి ఇంట్లో కూర్చొని సినిమాల్లో సీరియల్లో చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ దేశం అట్టుండాలా ఇట్టుండాలా, ఓయమ్మ నాయకత్వం అట్టుండాలా, లీడర్ అంటే ఇట్టుండాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ సొంతపోస కబుర్లు చెప్తారు సిగ్గన్నా లేకుండా. ఈ విధంగా అయితే మనం ఎప్పటికి కూడా ఇలాగే ఉంటాం. కాదు, ఇంతకన్నా దారుణమైన స్థితికి పడిపోతాం. చెప్పాలంటే మళ్ళీ బానిసలుగా బతకాల్సి వస్తుంది. నేను చెప్పేది మాత్రం వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు బాధపడినా ఎవరు బురదలో బలి బొల్లాడినా ఇదైతే పచ్చి నిజం. సరే, ఏదైతే అది అవుతుంది, అదే విషయం. మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.